పాన్ ఇండియా సినిమానా? అయితే మూవీలో ఇంటర్వెల్ బ్లాక్ అద్దరిపోతుంది. ఇంటర్వెల్ ముందు సీన్ లేదా ఇంటర్వెల్ తర్వాత సీన్ ఇన్ని కోట్లు పెట్టి తీసాం, అన్ని కోట్లు ఖర్చు పెట్టాం అని చెబుతూ ఉన్నారు దర్శక నిర్మాతలు. కానీ గేమ్ చేంజర్లో మాత్రం సాంగ్స్ కోసమే 100 కోట్లు ఖర్చు పెట్టాడట శంకర్. చేతి నిండా బడ్జెట్, కావలసినంత టైం ఇస్తే చాలు. బిగ్ స్క్రీన్ పై శంకర్ ఏ రేంజ్ లో రెచ్చిపోతాడో ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. ఏళ్లుగా ఆడియన్స్ చూస్తూ వస్తున్నదే. ఇక సాంగ్స్ విషయంలో అయితే శంకర్ మ్యాజిక్ చేసినట్లు ఇండియాలో మరే దర్శకుడు చేయలేడు. గ్రాఫిక్స్ ను వాడుకోవడంలో, టెక్నాలజీని ఉపయోగించి అద్భుతాలు చేయడంలో శంకర్ ను మించి డైరెక్టర్ లేడు. గేమ్ చేంజర్ సాంగ్స్ విషయంలోనూ శంకర్ మరోసారి వండర్స్ క్రియేట్ చేస్తున్నాడు. స్టోరీని మించిన విధంగా సాంగ్స్ ను ప్లాన్ చేశాడు. తనదైన విజన్ తో గ్రాండియర్ తీసుకొచ్చాడు. సినిమాలో మొత్తం 5 పాటలు ఉన్నాయి. వీటిని దాదాపు 100 కోట్లు పెట్టి షూట్ చేశాడట. నానా హైరానా పాటను 20 కోట్లు పెట్టి తీశాడట శంకర్. ఈ పాట కోసం ఇన్ఫ్రారెడ్ కెమెరా వినియోగించడంతో ఇంత బడ్జెట్ అయిందని సమాచారం. ప్రస్తుతం యూట్యూబ్ ను షేక్ చేస్తోన్న డోప్ సాంగ్ లో హీరో హీరోయిన్ డాన్స్ స్టెప్స్ కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాడు శంకర్. కళ్ళు చెదిరే సెట్స్ తో పాటు లీడ్ పెయిర్ స్టెప్స్ హైలైట్ అయ్యేలా చేశాడు. ఈ సాంగ్ ను దాదాపు 13 రోజుల పాటు చిత్రీకరించారట. తన కెరీర్ లో ఎంతో శ్రమించి ఈ పాటలో డాన్స్ చేసినట్లు ఇటీవల కియారా చెప్పుకొచ్చింది. పుష్ప 2 ఎఫెక్ట్ లేదా సీక్వెల్స్ కు ఆడియన్స్ చూపిస్తోన్న ఇంట్రెస్ట్. రీజన్ ఏదైనా అన్ని ఇండస్ట్రీల్లోనూ సీక్వెల్స్ కు మళ్లీ ఇంపార్టెన్స్ పెరిగింది. ముఖ్యంగా మాలీవుడ్ దృశ్యం 3ని తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది ఈ స్టోరీకి ఎండ్ కార్డ్ పడబోతోంది. బాలీవుడ్ అనగానే దృశ్యం సిరీస్ కళ్ల ముందు మెదులుతుంది. దృశ్యం 1 బాలీవుడ్ లోనే సంచలనాన్ని సృష్టించింది. ఎన్నో భాషల్లోకి రీమేక్ అయింది. ఆ తర్వాత దృశ్యం 2 కరోనా రీజన్ తో డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అయింది. తెలుగు వెర్షన్ ఓటీటీలో వచ్చింది. అయితే హిందీ వెర్షన్ మాత్రం థియేటర్స్ లో వచ్చి దుమ్మురేపింది. ఇప్పుడు దృశ్యం 3ని పట్టాలెక్కిస్తానంటున్నాడు మోహన్ లాల్. ఆయన తెరకెక్కించి నటించిన బరోజ్ మూవీ ప్రమోషన్స్ లో ఈ కామెంట్స్ చేశారు. త్వరలోనే దృశ్యం 3 వస్తుందని కన్ఫర్మ్ చేశారు. మాలీవుడ్ నుంచి ఓ మూవీ గురించి పాన్ ఇండియా ఎదురు చూస్తుందంటే అదిదే. దృశ్యం 3ని మోహన్ లాల్ పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేయబోతున్నాడని ప్రచారం మొదలైంది. ఇదే నిజమైతే మాత్రం ఇటు వెంకీకి అటు దేవగన్ కు బిగ్ షాక్ తగిలినట్లే అని చెప్పాలి. కానీ అలాంటిదేం లేదు. వచ్చే ఏడాది దృశ్యం 3 హీరోలంతా కలిసి కన్క్లూజన్ లో నటిస్తారని, వాటిని ఒకేసారి అన్ని ఇండస్ట్రీల్లోనూ థియేటర్స్ లోకి తీసుకువస్తారనే టాక్ కూడా ఉంది. పుష్పరాజ్ అయినా ఒక్కసారి రష్మిక ఎంట్రీ ఇచ్చింది అంటే ఇద్దరు కూలవలసిందే. ఎంత ఫైర్ మీద ఉన్నా, వైల్డ్ ఫైర్ అంటూ రెచ్చిపోతున్నా శ్రీవల్లి కనిపిస్తే తగ్గాల్సిందే. పాన్ ఇండియా వైడ్ గా ఇదే టాపిక్ హాట్ టాపిక్ గా మారింది. రీసెంట్ టైమ్స్ లో హీరోస్ మోస్ట్ వైలెంట్ గా మారుతున్నారు. హీరోలు ఎంత వైలెంట్ గా మారితే అన్ని వసూలు వస్తున్నాయి. ముందు రాకీ భాయ్, తర్వాత అనిమల్, ఇప్పుడు పుష్ప 2. సినిమా ఏదైనా హీరోల క్యారెక్టర్స్ లో వైలెన్స్ మాత్రం కామన్ పాయింట్. పైగా 2 సినిమాల్లో రష్మిక కనిపించడం ఇంకా కామన్ పాయింట్. లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన యానిమల్ లో రణ్బీర్ క్యారెక్టర్ ను కంట్రోల్ చేయటం ఆ సినిమాలో ఎవరి వల్ల కాలేదు. కానీ రష్మిక కనిపిస్తే మాత్రం యానిమల్ సైలెంట్ అవుతాడు, కూల్ అవుతాడు, చెప్పింది వింటాడు. ఇప్పుడు పుష్ప 2లోనూ రప్పా రప్పా అంటూ పుష్పరాజ్ విలన్స్ పై ఎంత విరుచుకుపడినా రష్మిక మాత్రమే స్పీడ్ బ్రేకర్ గా నిలిచింది. పాన్ ఇండియా ఫిల్మ్, పైగా డిసెంబర్ మంత్. అందులో రష్మిక హీరోయిన్ అయితే సినిమా బ్లాక్ బస్టర్ అనే సెంటిమెంట్ పుట్టుకొచ్చింది. లాస్ట్ ఇయర్ డిసెంబర్ 1న రిలీజ్ అయింది యానిమల్ మూవీ. ఈ సినిమా సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పుడు సేమ్ మంత్ లో పుష్ప 2 రిలీజ్ అయింది. ఈ సినిమా సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ అయింది. సో ఫ్యూచర్ లో యానిమల్ 2, పుష్ప 3 డిసెంబర్ లోనే రిలీజ్ ప్లాన్ చేస్తే రష్మిక బ్లాక్ బస్టర్ సెంటిమెంట్ మరోసారి రిపీట్ అవుతుందా లేదా అన్నది చూడాల్సి ఉంటుంది. పుష్పరాజ్ తిరిగొస్తున్నాడు అంటే ఏవో కొన్ని రికార్డులు బద్దలవుతాయి అనుకున్నారు. కానీ రికార్డులన్నింటినీ చెల్లాచెదురు చేస్తాడని పాపం హిందీ హీరోలు ఊహించలేదు. డే 1 నుంచి మొదలు పెడితే 20 రోజులుగా నాన్ స్టాప్ బ్యాటింగ్ చేస్తున్నాడు బన్నీ. దాంతో బాలీవుడ్ రికార్డులన్నీ బద్దలయ్యాయి. పుష్పరాజ్ తిరిగొస్తేనే ఇలా ఉంటే రేపు స్పిరిట్ రిలీజ్ అయితే బాలీవుడ్ హీరోల్లో ఇప్పటి నుంచి ఆ టెన్షన్ స్టార్ట్ అయింది. మాస్ మూవీస్ కోసం నార్త్ ఆడియన్స్ ఎంతగా ఎదురు చూస్తున్నారో, వారు ఎంత కరువులో ఉన్నారో ఇలాంటి విజువల్స్ చూసినప్పుడే అర్థమవుతుంది. రాజస్థాన్ లో పుష్ప 2 టికెట్స్ కోసం కనిపిస్తోన్న క్యూ ఇది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పుష్ప 2 సెట్ చేస్తోన్న రికార్డులను బద్దలు కొట్టే సినిమా ఏది? హిందీ ఇండస్ట్రీ యునానిమస్ గా చెప్పే మూవీ స్పిరిట్.
ఒకవైపు రెబల్ స్టార్, మరోవైపు యానిమల్ డైరెక్టర్. వీరిద్దరూ కలిసి ప్లాన్ చేస్తోన్న ఊర మాస్ మూవీ స్పిరిట్. ప్రభాస్ సినిమా రిలీజ్ అవుతోంది అంటే తెలుగు ప్రేక్షకులైన కొన్నిసార్లు వసూళ్లను అటో ఇటో చేస్తున్నారు, కానీ నార్త్ సైడ్ ఆడియన్స్ మాత్రం రెబల్ మూవీ వస్తోంది అంటే 100 కోట్ల వసూళ్లను అందిస్తున్నారు. సాహో, ఆదిపురుష్ లాంటి ఫ్లాప్ మూవీస్ 400 కోట్లకు పైగా రాబట్టాయి అంటే అది ప్రభాస్ క్రేజ్ కు సింపుల్ ఎగ్జాంపుల్. ఇక సందీప్ వంగా లాంటి మేకర్ తో ప్రభాస్ చేతులు కలిపితే ఒక్క హిందీ ఇండస్ట్రీలోనే రెబల్ 1000 కోట్లు ఈజీగా రాబడతాడు. నెక్స్ట్ ఇయర్ సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమా ఆ పైన ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. అల్లు అర్జున్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన పుష్ప 2 థియేటర్స్ లోకి రావటం అయింది. రికార్డులు బద్దలు కావటం కూడా అయిపోవచ్చింది. బాహుబలి 2 కలెక్షన్స్ క్రాస్ చేయటం ఖాయమైంది. ఆ తర్వాత ఎంత కొల్లగడతాడు అనేదే చూడాల్సి ఉంది. అయితే ఇదే సమయంలో ఐకాన్ నెక్స్ట్ ఫిల్మ్ పై క్లారిటీ వచ్చేసింది. బన్నీ పూర్తిగా తనకు బాగా తెలిసిన డైరెక్టర్స్ కు డేట్స్ ఇచ్చేశాడు. బాలీవుడ్ ను కొట్టాలంటే బాలీవుడ్ డైరెక్టర్ తో వర్క్ చేయాల్సిన పని లేదు. మాస్ మూవీ చెయ్యాలంటే ప్రతిసారి బోయపాటితోనే సినిమా చేయాల్సిన పని లేదు. కాస్త స్టోరీ ఇంట్రెస్టింగ్ గా నరేట్ చేసి అల్లు అర్జున్ ఫ్యాన్స్ కోరుకుంటున్న సీన్స్ డిజైన్ చేస్తే చాలు. పుష్ప 2 లాంటి బ్లాక్ బస్టర్ వచ్చి ఖాతాలో పడుతుంది. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ ఏ దర్శకుడితో సినిమా చేస్తాడు అనేది క్లారిటీ వచ్చేసింది. అల్లు అర్జున్ కెరీర్ ను మలుపు తిప్పి ఐకాన్ స్టార్ కు కావలసినన్ని హిట్స్ అందించిన త్రివిక్రమ్ దర్శకత్వంలోనే అల్లు అర్జున్ న్యూ మూవీ చేయబోతున్నాడు. జనవరిలో అనౌన్స్మెంట్ వీడియో రిలీజ్ చేస్తారట. మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తారట. అల్లు అర్జున్ ను ఒకసారి జులైగా, మరోసారి సన్ ఆఫ్ సత్యమూర్తిగా, ముచ్చటగా మూడోసారి అలవైకుంఠపురంలో హీరోగా చూపించాడు త్రివిక్రమ్. మరి 4వసారి ఏ జానర్ లో మూవీ అంటే పాన్ ఇండియా ఆశ్చర్యపోయే జానర్ లో, రాజమౌళి కూడా టచ్ చేయని జానర్ లో మూవీ ఉంటుందట. సుకుమార్ ను పాన్ ఇండియా డైరెక్టర్ ను చేసినట్లే ఇప్పుడు త్రివిక్రమ్ ను కూడా పాన్ ఇండియా మార్కెట్ లోకి తీసుకెళ్తున్నాడు అల్లు అర్జున్.